వస్తున్నారని అయితే బీజేపీ నుంచి వినిపించింది. అయితే బీజేపీ నుంచి ఆయన వస్తే జనసేనకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎటువంటి ఎఫెక్ట్ ఎటువంటిది ఏమీ లేదమ్మా జనసేనకి. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. ఎవరు ఆపాలనుకున్నా ఆయన రావాలనుకుంటే వస్తాడు. బీజేపీకి ఎప్పటి నుంచో సపోర్ట్ ఉన్నాడు. బీజేపీ తరఫున బీజేపీ ఏంటంటే ఎక్కువ పోటీ ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డికి తగ్గట్టు పోటీ ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డిని కూడా కామంగా తీసుకున్నారు కాబట్టి అప్పుడు ఆయన తప్పించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నిలబడింది. ఓకేనా. ఏంటంటే ఎంత సపోర్ట్ చేసినా రేవంత్ రెడ్డి గారు బీజేపీని ఎట్లా వాడుకోవాలి ఏంటనేది తెలుసు. కేంద్రం నుంచి ఎట్లా ఆదాయం తెలుసుకోవాలి, కేంద్రానికి ఎట్లా ఆదాయం ఇవ్వాలి అనేది కూడా రేవంత్ రెడ్డికి తెలుసు కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే కూటమి అనేది ఏపీలోనే ఉంటుంది అని అన్నారు. మరి తెలంగాణలో కూడా కూటమి ఫామ్ అవుతుంది అంటారు. మరి ఈ విధంగా చూసుకుంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్ అమ్మా. కూటమి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం రాదు. తెలుగుదేశం అయినా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ పలుకుతారు. ఓకేనా. ఏంటంటే ఎక్కువగా నీకు తీసుకుంటే మైనార్టీ వాళ్ళు ఎక్కువ అయిపోయినాయి ఇక్కడ ఓటర్స్. వాళ్ళందరూ కాంగ్రెస్ సపోర్ట్ పలుకుతున్నారంటే కేవలం రేవంత్ రెడ్డి ప్లస్ టీడీపీని ఆదరించే వాళ్ళే మైనార్టీలో ఉన్నారు. వాళ్ళే ఎక్కువగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ పలుకుతున్నారు. ఎందుకంటే నిదర్శనం ఒక్కటే, 2 సార్లు ఓడిపోయిన ఎవరు జూబ్లీ హిల్స్ ఆయన ఇప్పుడు గెలిచాడు. అదే నీకు ఉదాహరణ. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తెలంగాణకి వస్తాను అని కొన్ని డేట్స్ ని ఫిక్స్ చేసి రిలీజ్ చేశాడో అప్పటి నుంచి తెలంగాణకి రానివ్వము అని చెప్పేసి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పట్టుకున్నట్టు అలానే ఉన్నారు కదా. మరి దాన్ని భయపడుతున్నారంట. బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క గట్టి క్యాండిడేట్ పేరు చెప్పు పవన్ కళ్యాణ్ రాని లేదా అని అంటానికి. మాట్లాడిన వాళ్ళంతా బిత్తర బ్యాచ్. ఇక వాళ్ళు మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం అటు పవన్ కళ్యాణ్కి లేదు, ఇటు రేవంత్ రెడ్డి గారికి లేదు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి అసలు లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్